Hello everyone, welcome to our channel Books for Life Telugu. ఇవాల్టి మన టాపిక్ వచ్చేసి మఖనా బోర్డ్. రీసెంట్గా యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు మఖనా బోర్డుని బీహార్లో సెటప్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా పేర్కొన్నారు. అయితే ఈ మఖనా బోర్డు దేని గురించి, మఖనా అన్నది ఏంటి, దాని గురించి తెలుసుకుందాం ఇవాల్టి మన ఈ సెషన్లో. అయితే మఖనా అన్నది ఫూల్ మఖనాగా మనకి చాలా పాపులర్. అదేవిధంగా దీని విశిష్టత ఏంటి, అసలు ఎందుకు ఇది లైమ్ లైట్లోకి వచ్చింది అని అంటే, ఫ్యూ మంత్స్ ఎగో దీని డైటరీ బెనిఫిట్స్ తెలిసి చాలామంది దీన్ని కొనుగోలు చేయడం స్టార్ట్ చేశారు. అట్లా దీని ప్రైస్ అన్నది అనుకున్నటువంటి నార్మల్ ప్రైస్ కంటే కూడా స్కై రాకెట్ అయిపోయింది. అట్లా ఇది సూపర్ ఫుడ్గా ప్రసిద్ధి చెందింది. అట్లా లైమ్ లైట్లోకి వచ్చిన తర్వాత అసలు దీని వాల్యూ ఏంటి, దీని ప్రొడక్షన్ ఏంటి, వీటన్నిటి గురించి ఒక రీసెర్చ్ చేసి మఖనా బోర్డుని ఎస్టాబ్లిష్ చేయాలి. అది కూడా బీహార్లోనే. ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారని అంటే, ఆ కల్టివేషన్ బీహార్లో ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో దానిని కల్టివేట్ చేయటానికి అనుగుణంగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి బీహార్లో సెటప్ చేయాలనుకున్నారు. ఈవెన్ 90% ఆఫ్ మఖనా ప్రొడక్షన్ గ్లోబల్ లెవెల్లో 90% ఆఫ్ మఖనా ప్రొడక్షన్ మొత్తం కూడా బీహార్ నుంచే అవుతుంది. అండ్ మన భారతదేశం నుంచి వేరే దేశాలకి లైక్ యుఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా ఇట్లా వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి ఇంత విశిష్టత కలిగినటువంటి మఖనాని ఎందుకు మనం డెవలప్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి మఖనా బోర్డుని సెటప్ చేద్దామని అనుకున్నారు. అయితే దీని బెనిఫిట్స్ ఏంటి అని అంటే, బేసిక్లీ దీనికి 2022లో దీనికి జిఐ ట్యాగ్ కూడా లభించింది, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అండ్ దాని జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఒక పేరుతో వస్తుంది కదా, దట్ ఈస్ మిథిలా మఖనా అన్నటువంటి ఫూల్ మఖనాకి జిఐ ట్యాగ్ కూడా లభించింది. అండ్ ఇది డయాబెటిక్ పేషెంట్స్కి చాలా బెనిఫిట్స్ని చేకూరుస్తుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి దీంట్లో ఫూల్ మఖనాలు. అండ్ ఇది వివిధ రకాలైనటువంటి పేర్లతో ప్రసిద్ధి చెందింది. లైక్ ఫాక్స్ నట్ అంటారు, దీన్ని బ్లాక్ డైమండ్ అంటారు, గోర్గాన్ నట్ అని దీనికే పేరు. ఇంకొకటి ప్రికిల్ వాటర్ లిల్లీగా కూడా ఇది ప్రసిద్ధి చెందింది. అండ్ దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే యూరియల్ ఫెరాక్స్ సాలిస్ప్, దట్ ఈజ్ ఇట్స్ బొటానికల్ నేమ్. 90% ఆఫ్ ద ప్రొడక్షన్ మన భారతదేశంలోనే, అది కూడా బీహార్లోనే జరుగుతుంది. అండ్ దీని ద్వారా ఒక 5 లక్షల మంది ఫార్మర్స్కి బెనిఫిట్స్ని చేకూర్చడానికి, అంటే వాళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి ఈ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ మఖనా బోర్డుని ఎస్టాబ్లిష్ చేయాలని అనుకున్నారు. దీనికి జిఐ ట్యాగ్ ఎప్పుడు లభించింది అని అంటే 2022 సంవత్సరంలో లభించింది. అండ్ ఇది కల్టివేట్ చేయటానికి అనుగుణమైనటువంటి వాతావరణం అంతా కూడా బీహార్లోనే ఉంటుంది. బీహార్లో ఒక 10 డిస్ట్రిక్ట్స్లో దీన్ని కల్టివేట్ చేస్తారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మఖనా బోర్డుని సెటప్ చేయాలని అనుకున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అండ్ విల్ మీట్ అగైన్ లేటర్. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.